ఏమిటేమిటో ఏమవుతున్నదో ఎటవాలు దారిలో జారేదెక్కడికో ఏమిటేమిటేమిటో ఏం కానున్నదో ఏరులాంటి వయసులో చేరేదే తటికో. హలో. నేను చాలా ట్రై చేశాను రా, కానీ నా వల్ల కావట్లేదు. తనను మర్చిపోవడం నా వల్ల కావట్లేదురా. రే ఏం మాట్లాడుతున్నావురా? ఫైనల్ ఒక విషయం, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఏంట్రో పోతాను. వీడేదో పని చేసినట్టున్నాడు, అర్జెంట్గా వెళ్ళాలి. హలో కౌశిక్. రే కౌశిక్ గారు చనిపోయాడు రా. అలా జరుగుతుందని నాకు తెలుసు. ఏంటి? వాడు చనిపోతాడని నాకు ముందే తెలుసు. ముందే తెలియటం ఏంట్రా? అసలు ఏం జరిగింది? కౌశిక్ ఒక అమ్మని ప్రేమించాడు. తనకి వాడంటే ఇష్టం, వాడికి తనంటే ప్రాణం. జాబ్ వచ్చిన తర్వాత మన విషయం ఇంట్లో చెప్తాం. అప్పుడే వెళ్ళిపోతుందండి, ఇంకేమైనా చెప్పాలా? చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే నీ చేయి పట్టుకొని చెప్తా. సరే. సరదాగా వాళ్ళు మాట్లాడింది నేను వీడియో తీశాను, కానీ అది నాకు తెలియకుండానే లీక్ అయిపోయింది. తన వీడియోని చూసి తట్టుకోలేకపోయింది. కాలేజ్ మొత్తంలో వీడియో స్ప్రెడ్ అయ్యింది. తనని కామెంట్ చేయడం మొదలుపెట్టాను. చేయి పట్టుకొని చెప్తానంటుందిరా. ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. తనకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలియగానే తను సూసైడ్ చేసుకుంది. తను చనిపోయిందని తెలియగానే కౌశిక్ దగ్గరికి వెళ్ళాను, కానీ వాడు నేను రాత్రే చనిపోయాను. వాడు నిన్న రాత్రి చనిపోతే ఇప్పుడు ఎలా ఫోన్ చేస్తాడు? నిన్న రాత్రి చనిపోవటం ఏంట్రా? ఆ వీడియో ఎలా లీక్ అయిందో వాడికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు.
ఆ వీడియో వల్ల ఒక ప్రాణం పోయింది. నీ వల్ల తను నరకం అనుభవించింది. నవ్వే టైం ఇస్ అప్. తన తప్పు లేకపోయినా తన వల్లే మొదలైందన్న కారణంతో వెంకీ చనిపోయాడు. తనది కానిది కోరుకోవటం వల్ల అజయ్ చనిపోయాడు. తను లేదని కౌశిక్ చనిపోయాడు. కౌశిక్ రాడని తను చనిపోయింది. ఈ కథలో అమాయకత్వం ఉంది, భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది. వీటన్నిటికీ మించి గొప్ప ప్రేమ ఉంది. ఇంకేమైనా చెప్పాలా? చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నీ చేయి పట్టుకొని చెప్తా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్.